అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మా ప్రయాణం. బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మినీ వ్లాగ్ చేస్తున్నానండి. ఇప్పుడు తిరుపతిలో గంగమ్మ జాతర జరుగుతుంది కదా, ప్రతి సంవత్సరం మే నెలలో అవుతుందండి. తాతయ్య గుంటలో ఉన్న గంగమ్మ జాతర 900 ఏళ్ళ చరిత్ర కలిగిందండి. మే 5 నుంచి ఇది అనమాట. మే 5 చాటింపు వేస్తారు. 6 నుంచి ఇంకా జాతర స్టార్ట్ అవుతుంది. అయితే చాటింపు చేసిన తర్వాత బయటికి వెళ్ళకూడదు, ఇది ఎక్కడ ఉన్నదే కదండి. ఇంకా మొత్తం వారం రోజులు జాతర అండి. అంగరంగ వైభవంగా అవుతుంది అమ్మవారికి. ఈ అమ్మవారు వెంకటేశ్వర స్వామి వారి చెల్లెలటండి. అందుకని జాతర ఇప్పుడు అక్కడి నుంచి గంగమ్మకి సారైతే వస్తుంది. చాలా ప్రత్యేకమైన రోజులు ఈ వారం రోజులండి. అంగరంగ వైభవంగా విపరీతమైన క్యూ లైన్లు ఉంటాయి, కానీ అమ్మవారి దర్శనం చేసుకోవడం అదృష్టం అండి. మేమైతే కొన్ని ఇయర్స్ బాగానే ఫాలో అయ్యాము. మొదటి రోజు బైరాగి గారిడి వేషం వేస్తారండి. 2వ రోజు గొల్ల బండ వేషం వేస్తుంటారు. 3వ రోజు కోమట వేషం వేస్తారు. 4వ రోజు మాతంగి వేషం అండి. మాతంగి వేషం చాలా విశిష్టమైనది. 5వ రోజు సున్నపకుండలో వేషము. 6వ రోజు పేరెంటల్ వేషం అండి. 7వ రోజు చంప నరకడం ద్వారా జాతర ముగుస్తుంది. ఈ జాతరలో పురుషులు స్త్రీ వేషధారణ వేయడం అనేది ముఖ్యమండి. ఆ వేషధారణలో వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటే కోరికలు తీరుతాయని చెప్తారు. అయితే ఈ జాతరకి ఈ వేషధారణలు అనేవి కొన్ని వేషధారణలు అందరూ వేయకూడదు, కొన్ని అయితే అందరూ వేయచ్చండి. అలాగా ఈ స్త్రీ వేషధారణ వేసుకొని అమ్మవారి దర్శనం చేసుకుంటే కోరికలు తీరుతాయని చెప్తారు. చక్కగా పిల్లలు అస్సలు సిగ్గుపడకుండా అందరూ చక్కగా వేషధారణ వేసుకొని వెళ్తారండి. అయితే మనకి ఎక్కడ ఉన్నదే కదండి. ఇప్పుడు అమ్మవారి జాతరలు, అమ్మవారి పండుగలు అయినప్పుడు ఏం చేస్తారు, ఆ గుడి ఆనవాయితీ ఒకటి ఉంటుంది కదండి. అలాగా ఒక ఇంటి నుంచి ఆయన ఫస్ట్ ఆ వేషధారణ వేసి ఆ ఇంటి నుంచి సారీ అమ్మవారికి వస్త్రాలు అన్నీ వెళ్తాయట. ఫస్ట్ డే ఆ రోజు ఆయన అది స్టార్ట్ చేస్తారట. ఆ ఇంటి దగ్గర నుంచి అన్నీ వెళ్తాయన్నమాట. అయితే మీకు కూడా ఒకసారి అలా చూపిద్దామని. ఇప్పుడు అన్ని దగ్గరలో పండుగలు, జాతరలు, స్వామివారి కళ్యాణాలు విపరీతంగా అవుతున్నాయండి. నేనైతే చాలా మిస్ అయ్యాను. ఇది కూడా అన్నయ్యలు వెళ్ళారనమాట. నిన్న అన్నయ్య నాకు ఈ వీడియో సెండ్ చేశాడు. అయితే సరదాగా మీకు కూడా చూపిద్దామని నేను చాలా ఇయర్స్ వెళ్ళాను. నేను మొక్కి తీర్చుకున్నాను కూడానండి. ఇది రాజీనగర్ కాలనీ అండి, తిరుపతిలో. ఇప్పుడు అన్నయ్యలు అక్కడ ఉంటారు కదా, రాజీవ్ గాంధీ కాలనీలో జరుగుతుందనమాట. అక్కడ ఉన్న చిన్న గంగమ్మ ఉంటారు. అక్కడికి ఆ ప్రాంతం మొత్తము ఈ రాజీవ్ గాంధీ కాలనీలో ఉన్న ఈ అమ్మవారి దగ్గరికి వెళ్తారనమాట. చీరలు, సారే, ఇక్కడ కూడా వేషాలు బోల్డే ఉంటాయండి. మంచి వేషాలు వేసుకొని వెళ్తారు. మన అమ్మవారికి ఎలా అయితే పసుపు కుంకాలు, పరమన్నాలు ఏ ఉంటాయంటే మన వేప రబ్బులతో మనం పసుపు నీళ్ళు పోస్తాం కదండి, అలాగా లైన్లు విపరీతం ఉంటాయి ఇక్కడ కూడానండి. నాకైతే చాలా చాలా ఇష్టం, కానీ నేను మిస్ అయ్యాను. సరదాగా మీకు కూడా చూపిద్దామని. అమ్మవారి గ్రామదేవత అండి ఈవిడ. ఈ గంగమ్మ అనేవారు గ్రామదేవత అనమాట. అయితే ఈ గంగమ్మ కొండపైన కూడా ఉన్నారు ఒక ప్రాంతంలో. నేను వెళ్ళేటప్పుడు ప్రత్యేకంగా దానికోసం మనం మాట్లాడదాం. స్వామివారికి అభిషేకానికి జలం తీసుకెళ్తే ఆ కొండ మీద ఉన్న అమ్మవారు ఆ జలానికి తోడుగా వెళ్తారట. వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళినంత వరకు అలా నడుస్తారంట. అది మనం ఇంకోసారి మాట్లాడదాం. ఇలాంటి జాతరని మీకు కూడా ఒకసారి చూపిద్దామని. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి. లైక్స్ తక్కువ వస్తున్నాయి, మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం రీచ్ బాగుంటుంది. నాకు కొంచెం ఉత్సాహం వస్తుంది అనమాట. ఇది నేను తీసిన వీడియో కాకపోయినా మీ అందరికి కూడా సరదాగా చూపిద్దామని. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.